ఎంఎస్సీ న్యూస్ కి స్వాగతం. కొన్ని సంవత్సరాల నుండి కొన్ని వందల రైతుల కుటుంబాలు గర్భకండ్రిక సమస్యతో సతమతమవుతున్నారు. 2017 నుండి రైతులు పలువురు నాయకుల దృష్టికి ఈ సమస్య పరిష్కారం కోసం తీసుకుని వెళ్లారు. వారి స్థాయిలో సమస్య పరిష్కారం కోసం ప్రయత్నం చేశారు. కానీ ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లిన సమస్య పరిష్కారానికి కృషి చేశారు. సీఎం ఆదేశాల మేరకు అధికారుల సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టడంతో రైతులు ఆనందం వ్యక్తం చేశారు. పలువురు రైతులు ఎమ్మెల్యే నాగేశ్వరరావుకు గర్భకండ్రిగా అంటే ఇప్పుడు మనకి దానికి ఏంటంటే ఇనాం ల్యాండ్, దానికి సంబంధించి మనకి ఇష్యూ ఎక్కడ వచ్చిందంటే వాటికి గతంలో రైతువారీ పట్టాలు ఇవ్వలేదా ఇచ్చారా అనే సందేహంతో దాని పైదాకా వెళ్ళి అది ఆగిపోయింది. సో ప్రస్తుతం మనం రికార్డ్ వెరిఫికేషన్ లో చూస్తే అది గజెట్ నోటిఫికేషన్ అయ్యి ఉంది. అంటే అవన్నీ సర్వీస్ ఇనాంలో ఎటువంటి దేవాలయం కానీ ఎటువంటి వ్యవస్థకి సంబంధించిన భూములు కాదు, మనిషికి ఇండివిజువల్గా ఇచ్చిన భూములే అని చెప్పేసి నిర్ధారణ అయింది. కాబట్టి మనకి రూల్ ప్రకారం ఎటువంటి అబ్స్ట్రక్షన్ లేదు. సిసిఎల్ఏ మేడం దగ్గర నుంచి కూడా మనకి పరిమితి వచ్చింది. కాబట్టి నెక్స్ట్ 2-3 డేస్ మనము బాగా ఫీల్డ్ లో పబ్లిసిటీ ఇస్తున్నాం. సో పత్రికా మిత్రులు మీరు కూడా ఇది కానీ హైలైట్ చేసినట్లు అయితే ఊర్లో వాళ్ళందరికీ ఎవరికైతే ఇప్పుడు దాకా మ్యుటేషన్లు అయిపోయి రిజిస్ట్రేషన్లు అయిపోయి మ్యుటేషన్లు అవ్వకుండా ఆపి ఉన్నాయో, లేదా పోటీ మార్పులు తండ్రి ఎవరైనా చనిపోయిన దాని తర్వాత పిల్లలకి రావాల్సి ఉండి ఈ గర్భకండ్రిక రీజన్ వల్ల ఆగి ఉన్నాయో అవన్నీ డ్రైవ్ మోడ్ లో ఈ వారంలో శుక్రవారం కానీ శనివారం కానీ అక్కడనే మనము ఒక 1 ఆఫ్ ద లొకేషన్ ఫిక్స్ చేసుకుని గ్రామ సభ పెట్టి అన్ని మ్యుటేషన్ అర్జీలు తీసుకుంటాము. వాటిని డ్రైవ్ మోడ్ లో ఒక 15-20 డేస్ లో నిర్దిష్ట టైంలో క్లియర్ చేసేసి గర్భకండ్రిక మ్యుటేషన్స్ అన్ని డ్రైవ్ మోడ్ లో స్టార్ట్ చేస్తున్నాము. సో మనకి ఆన్ పేపర్ పెద్ద ఇష్యూస్ లేవు కాబట్టి దిస్ విల్ గో సీమ్లెస్లీ.